హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. అయితే ఈరోజు మీకు ఒక నోరూరించే టేస్టీగా ఉంటుందన్నమాట ఈ టమాటా పచ్చడి. సూపర్‌గా ఉంటది. మీరైతే వెంటనే ట్రై చేయండి. అయితే మీ ఊర్లో టమాటాలు కిలో ఎంతున్నాయో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక కేజీ టమాటాలయితే తీసుకోవాలి. ఇలా బాగా రెడ్ ఉన్నవైతే పచ్చడి మంచి కలర్‌లోకైతే వస్తదనమాట. ముందు టమాటాస్‌నన్నిటిని తీసుకొని మంచిగా వాటర్లో వేసేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా ఏమీ మచ్చలు ఏమీ లేకుండా. తర్వాత వాటిని అన్నిటినీ తీసుకుని ఒక పొడిగుడ్డ మీద వేసుకుని నీట్గా వాటర్ ఏమీ లేకుండా తుడిచేసుకోవాలి. కొంచెం ఏమైనా వాటర్ అలా ఏమైనా తగిలినా పచ్చడి అయితే పాడైపోతుంది. దానికోసం మొత్తం తుడిచేసుకుని అవసరమైతే ఫ్యాన్ కింద కూడా వేసుకుని ఆరబెట్టుకోండి. టమాటాలు మొత్తం డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయిపోయిన తర్వాత టమాటాలు పైన తొడిమలన్నీ తీసేసుకుని కట్ చేసుకుని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాక్ట్ కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. తొడిమలన్నీ తీసేసుకుని ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బాండీలో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే టమాటాలు అన్నీ మగ్గాలి కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ అందులో వేసేసుకోవాలి ఆయిల్లో. పైన అయితే ఒక గ్లాసు సాల్ట్ అయితే పడుతుంది కేజీ టొమాటోస్కి. ఇప్పుడు నేను చూపించిన దాంతో ఒక గ్లాస్ అయితే పడుతుంది. వేసుకుని సాల్ట్నంతా ఒకసారి సెటిల్ చేసుకుని అలాగా పైన మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటాలన్నీ మెత్తగా గుజ్జులాగా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టుకుని తీసుకుని కలుపుకుంటూ అలా మగ్గించుకుంటూ ఉండాలి. కేజీ టొమాటోస్కి 100 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. మెంతిపిండి కోసం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు అయితే పడతాయి. వీటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మెంతులు ఆవాలు కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తుంది అనమాట. అంతవరకు ఫ్రై చేసుకుని అయితే చల్లారి పెట్టేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి టమాటాలు అయితే మగ్గిపోయినాయి. వీటిని కూడా కట్టేసుకుని చల్లారి పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మేమైతే ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇదైతే మంచి కలరు, టేస్ట్ కూడా ఇస్తుంది. ఎక్కువ ఘాటు కారం అలా లేకుండా బాగుంటుంది అన్నమాట. సమానంగా 1 గ్లాస్ కారం అయితే పడుతుంది. ఆ గ్లాస్ కారం మనం అందులో వేసేసుకుని అందులోనే 1 గ్లాసు మనం మెంతి పౌడర్ ఆడుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. అయితే ఈ టొమాటో పేస్టు మనం చల్లార్చుకున్నదిగా కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే మనకి తొక్కలు అలాంటివి ఏమీ లేకుండా బాగుంటుంది అన్నమాట. తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకుని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ కరివేపాకు ఇవి వేగుతుండగానే ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఇందులోనే కొంచెం ఇంగువ పడుతుంది. ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని తీసుకెళ్ళి మనం టమాటా పచ్చడిలో వేసేసుకుని కలిపేసుకుని మనం వేడివేడి అన్నంలో ఇంత టమాటా పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు టమాటా పచ్చడి ఇలా పెట్టుకుంటారా, వేరేలా ఎలా పెట్టుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ పచ్చడి మనకి 4-5 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే.